ఆ రోజు చూసాం కదండి గంజాయి బ్యాచ్ని తెనాలి వెళ్ళినప్పుడు పరామర్శలకి ఆడవాళ్ల మెళ్ళో బంగారపు చైన్లు కొట్టేసిన సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మనకు చూపించారు. సోషల్ మీడియాలో మనం న్యూస్ ఛానల్స్లో కూడా చూసాం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రోగ్రాం పెడతారు, ఎట్లాంటి వ్యక్తులు అక్కడ వీళ్ళు మరి రమ్మని కోరుకుంటున్నారు, డబ్బులు మందు లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రమ్మనే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పగానే వాళ్ళ ఆలోచన మారిపోతుందా అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది. మారిపోవటం అంటే వాళ్ళంతా చీటర్స్, పిక్ పాకెటర్స్, సైకోలు, డ్రగ్ అడిక్ట్స్, గంజాయి బ్యాచ్, వాళ్ళ మనస్తత్వాలు అట్టాగా ఉంటాయి. గంజాయి తగినట్టు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మాదక ద్రవ్యాలు తీసుకున్న ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అట్టాగా ఉంటాయి. విచక్షణ ఉండదు, వివరం ఉండదు. అలాంటి వాళ్ళని అడ్డం పెట్టి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈయన బెట్టింగ్ రాయిలకి విగ్రహావిష్కరణలో గంజాయి బ్యాచ్కి ఏమో సపోర్టింగ్ వెళ్ళి అక్కడ ఏదో ఇంకా వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పేసి అయ్యో పాపం చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు, ఏదో గంజాయి తాగాడు తప్ప, గంజాయి తాగితే తప్ప అని అంటున్నాడంటే ఇంకేం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారిని? కూనికోర్లు ముఠాకోర్లు ఏమో వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళకి సంఘీభావం తెలపండి అంటున్నాడు. పరకామణిలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనమేగా అంటున్నాడు. బాబాయ్ లేపేసావు ఏంటంటే మా బాబాయ్ నాకు లేపేసుకుంది అంటాడు. వీళ్ళ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాదిరి వాళ్ళే నేను చెప్తున్నారు, దేవుడి డబ్బులు కొట్టేస్తే అది చిన్నదా పెద్దదా రూపాయ కోటి రూపాయలు అనేది కాదు, తప్పు తప్పే కదా అని. మరి ఆ మాత్రం లేదా వీళ్ళకి జ్ఞానం?